టైంలో విరించి హాస్పిటల్స్ దోచుకున్న మాట వాస్తవం కాదా? అంత సోషల్ నేను ఎందుకు సమాధానం చెప్పాలి? మీరు ఛానల్ వాళ్ళు వెళ్ళండి, మేము ట్రీట్ చేసిన లిస్టులు ఉంటాయి, బయట తీసుకోండి. ఇప్పుడు మేమే కనుక మోసం చేసి ఉంటే 2 సార్లు కోర్టు మమ్మల్ని క్లీన్ గా ఎందుకు వదిలేస్తుంది? కోర్టుకి ఏంటి లాభం మమ్మల్ని వదిలేస్తే? చెప్పండి అమ్మా. నేను న్యాయస్థానానికి వెళ్ళి రిటర్న్ వచ్చాను కదా, అది చాలదా? ఎంత భయంకరంగా మోసం చేసి మమ్మల్ని ఇరికించారని నేను చెప్పి ప్రయోజనం లేదు. ఆ రోజు నేను ఎందుకు సైలెంట్ గా ఉన్నాను అని అంటే నాకు అర్థమైంది ఇది షడ్యంత్రం అని. ఆ షడ్యంత్రంలో నేను చెప్పే కొద్దీ వాళ్ళు ఇంకా డబ్బులు ఖర్చు పెట్టి ఇంకో 4 సృష్టిస్తారు నా మీద. అంటే ఎందుకని ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? వాళ్ళందరూ పొలిటికల్ గా అఫిలియేట్ అయి ఉన్నారమ్మా. అప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ కి అందరి నుంచి లాభం పొందుతున్నారు వాళ్ళు. మేము మామూలు ఇవ్వలేదు ఈ రోజు వాళ్ళకి. ఒక బిఆర్ఎస్ఏ కాదు, మేము ఎప్పుడు ఏ గవర్నమెంట్ తోటి ఏ రకమైన లాభాలు మేము తీసుకోలేదు. ఏ గవర్నమెంట్ నుంచి మేము ఏ భూములు తీసుకోలేదు, ఏ ఫండింగ్ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు ఈ రోజు దాకా. మేము ఎవరికి లంచాలు ఇచ్చుకోలేదు ఈ రోజు దాకా. కాబట్టి మేము మొద్దు సమాజానికి, మీ సమాజం అంటే ప్రజలకు కాదు, రాజకీయ పరంగా మేము ఒక క్లీన్ చిట్ మనం. కాబట్టి మాకు ఏ రాజకీయ పార్టీతో అఫిలియేషన్స్ లేవు, మేము ఎవరికి లాబింగ్ చెయ్యలేదు. మా నాన్న ఎందుకంటే మా ఇంట్లో కూడా మా మామగారి దగ్గర నుంచి కూడా we have always lived a clean life. కాబట్టి ఇప్పుడు రాజకీయ పరంగా నీకు ఒక రాజకీయ పార్టీతో ఒక పొత్తు లేకపోతే వాళ్ళ దృష్టిలో వీడిని టార్గెట్ చేసేయచ్చు, వీడెవడొచ్చి వీడికి హెల్ప్ చెయ్యడు. ఎందుకు ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి ఎవరైనా? ఒక సామాన్య మానవుడు, ఒక మామూలు వ్యాపారవేత్త, ఒక స్టూడెంట్ ఏమ్మా ఎందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలి? మాకు వాళ్ళ పొత్తు కావాలి కానీ వాళ్ళకి మా పొత్తు ఎందుకమ్మా? సమాజాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి 100,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేది ఒక వ్యాపారవేత్త. అతను ఎందుకు ఒక రాజకీయాలతో పొత్తు పెట్టుకోవాలి? అతని పని అతను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఏ వ్యాపారవేత్త అయినా ఒక స్టూడెంట్ ఉన్నాడు, చక్కగా అబ్బాయో అమ్మాయో చదివే చదువు వాళ్ళు చదువుకొని దేశాన్ని, తనని, తన కుటుంబాన్ని ఒక అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వాల్సిన వాళ్ళు. వాళ్ళకెందుకు రాజకీయంతో ఒక పొత్తు వాళ్ళు పెట్టుకోవాలి? కానీ పొత్తు పెట్టుకోకపోతే వాళ్ళకు ముందు వెళ్ళలేకపోతున్నారు. ఈ రోజు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 40 ఏళ్ల తర్వాత నాకు తెలిసిన బుద్ధి ఎరిగి ఈ రోజుకి, మా చిన్నతనంలో ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఎక్కడ చుట్టుపక్కల ఉంటారో తెలియదు. ఈరోజు ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి రాజకీయంతో పొత్తు పెట్టుకుంటే గానీ వాడి జీవనాధారం జరగట్లేదు. ఎంత దయనీయ స్థితి తల్లి అది. నాకు వీడు తెలుసు, నాకు వాడు తెలుసు, ఫోటోలు పెట్టుకోవాలి ఈ రోజు. పెట్టుకుంటే గానీ నీకు పోలీస్ స్టేషన్ లో పనులు జరగవు. ఎవరి డబ్బులు ఎవరు తింటున్నారమ్మా? సామాన్య మానవుడి డబ్బులు వాడి ట్యాక్స్ తోటి ఒక ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి వాడు దొర తల్లి. ఆ రోజు నాకు ఆ బాధ తెలిసింది. ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను రాజకీయ పరంగా రావాలి. ఇటువంటి పొత్తులు పెట్టుకుంటున్న ఈ సంకెళ్ళ నుంచి కనీసం ఒక్క నియోజకవర్గాన్నైనా కనుక నేను విముక్తురాలని చెయ్యగలిగితే, కనీసం ఒక్క నియోజకవర్గంలో అయినా యువకులను, యువతులను స్వేచ్ఛగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడే శక్తిని ఇవ్వగలిగితే, కనీసం ఒక్క నియోజకవర్గంలోనైనా వ్యాపారస్తులను ఒకరికి భయపడకుండా వ్యాపారం చేయగలిగితే, కనీసం ఒక్క నియోజకవర్గంలో అయినా ప్రభుత్వం బడిని, డబ్బున్న వాడి పిల్లల్ని కూడా పంపించగలిగితే, కనీసం ఒక్క నియోజకవర్గంలోనైనా ప్రభుత్వ ఆసుపత్రి ఉంది కదా, నేను ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదనే ధైర్యాన్ని ఒక బీదవాడికి నేను ఇవ్వగలిగితే, ఒక్క నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యే ల్యాడ్స్ అంటే ఎమ్మెల్యేకి వచ్చే ఫండ్ని, ప్రభుత్వ బడ్జెట్ని, అదే విధంగా సెంట్రల్ బడ్జెట్ని కనుక అక్కడ నేను డైవర్ట్ చేసి ఒక నియోజకవర్గాన్ని కేవలం బతకడానికే కాదు ఎదగడానికి కూడా ఒక స్థాయిని కనుక తీసుకురాగలిగితే, ఆ రోజు బహుశా నిజంగా రాజ్యాంగ పరంగా డెమోక్రటిక్ గా నేను నా బాధ్యతను నేను నిర్వర్తించిన దాన్ని అవుతాను. నేను చూసిన ఇబ్బంది ఇంకెవ్వరికీ రాకూడదు. చచ్చే లోపల ఇటువంటి ఒక రాజకీయ సమాజ సేవ చెయ్యాలి.
నమస్కారం.